హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటి తెలుసా? సో పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేసే ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాను. తాజ్మహల్ ఎగ్జిబిషన్. సో అదేనండి, కేవీ స్కూల్ ఆపోజిట్లో ఉంది, మర్రిపాలెం దగ్గర. నాకు నచ్చింది. అండ్ ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. ఎంట్రీ ఫీజు వచ్చేసి పర్ హెడ్ అయితే 60 రూపీస్. నేను ఇంకా ఫోన్పే అయితే చేసేస్తున్నా, చూసారు కదా. అండ్ బిలో 3 years వాళ్ళకి అయితే టికెట్ అయితే లేదు, తీసుకోవసలేదు. సో చూసారు కదా బుకింగ్ కౌంటర్. ఈ సమ్మర్లో బోర్ కొట్టే వారికి అయితే ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. అందరూ షాపింగ్, రైడ్స్, ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఈవినింగ్ 4 నుంచి నైట్ 10 వరకు అయితే ఉంటుంది. సో చూసేయండి. జనాలు అయితే బాగా వచ్చారనమాట. సో ఇది చిన్నప్పుడు అయితే ఎక్కాను. ఇంక ఈ రైడ్స్ అన్నీ బాగుంటాయి కదా. సో ఇంక కిందకైతే వచ్చేస్తున్నాను. మళ్ళీ ఫ్రీ అయినప్పుడు అక్కడ తాజ్మహల్ దగ్గర అందరూ ఫోటో అయితే తీసుకుంటున్నారు. అదే ఒకవేళ ఫ్రీ అవుతారు కదా, ఆ తర్వాత వచ్చి ఫొటోస్ తీసుకుందాం అనుకున్నా. సో ఆ తర్వాత లాస్ట్లో ఫ్రీ అయ్యింది. నేనైతే షాపింగ్ చేశానని ఎగ్జైట్మెంట్తో కిందకు వచ్చేసాను. చూసారా, అక్కడ చిన్నపిల్లలు అయితే ఇంకా బాల్ గేమ్స్తో ఆడుకుంటున్నారు అందరూ. వల్లనే బాగుంది కదా. అండ్ ఇక్కడైతే చల్లగా ఉంటారని చెప్పి అందరూ అక్కడ కూర్చుంటున్నారు. అండ్ ఇంకా మొత్తానికైతే ఖాళీ అయిపోయారు ఫొటోస్ దగ్గర. సో మనం కూడా తీసుకోవచ్చు కదా అని సో తీసుకుంటున్నాను. బాగుంది కదా. దూరం నుంచి అయితే భలే వస్తుంది. అదిగోండి తాజ్మహల్. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఫొటోస్ తీసుకుని ఇంకైతే వచ్చేసా ఇంటివైపు. సో ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంది, చూస్తున్నారు కదా. అదిగోండి ఇంకా మొత్తం. సో ఇంకా బొమ్మలు కనిపించాయి. ఇంకొకటి తీసిన బొమ్మ ఇదిగోండి, స్పైడర్ మ్యాన్. చూసారా, నాకు నచ్చింది ఇది బాగా, భలే నచ్చింది నాకు ఈ బొమ్మలన్నీ. చూసారా, అన్నీ బాగున్నాయి. చూస్తున్నారా, నాకు నచ్చేసాయి. ఇంక చూసారా, దాన్ని కొట్టేసి అయితే వచ్చేసాను నేను. ఇంకా నేను బొమ్మల వైపు అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా అలా ఉండిపోయాను చూసి. ఆల్రెడీ మీకు అన్ని వీడియోస్లో చెప్పిందే, మీరు కూడా చూసిందే కదా, నేను ఎప్పుడు బొమ్మల వైపు వెళ్ళిపోతానని. ఇంకా అలానే ఇప్పటికీ నా బొమ్మల పిచ్చి అయితే అస్సలు పోలేదు. సో ఇంకా అలానే చూస్తున్నారు కదా, మాస్క్స్ భలే ఉన్నాయి.
ఇక్కడ నేనైతే కొన్ని ఇప్పుడు పెన్స్ చూపించాను, అక్కడ కొన్ని పెన్స్ అయితే కొన్నాను, బాగున్నాయి. సో అక్కడ నేను ఏం కొన్నాను తెలుసా, స్టాంప్ ఒకటి కొన్నాను. అండ్ అలానే ఇంకా 3-in-1 షార్ప్నర్, ఎరేజర్, డస్ట్ క్లీనర్ ఉంటుంది. సో బాగుంది కదా అని చెప్పి అది కూడా కొన్నాను. అండ్ ఈ షాప్లో అయితే 5 రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట, ఆల్ ఫ్యాన్సీ ఐటమ్స్. సో ఇది టైమింగ్స్ వచ్చేసి చెప్పాను కదా, ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 10 వరకు అయితే ఉంటుంది. సో నేను వచ్చేసి ఈవినింగ్ 7 o'clock అలా వెళ్ళాము. అండ్ చూసారా, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ యూనిక్గా అయితే ఉన్నాయి ఐటమ్స్ మొత్తం, లైక్ ట్రెండీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. చూసారా, ఇవన్నీ 10 రూపీస్ ఐటమ్స్. అండ్ పక్కవన్నీ 5, ఇండిగోండి ఇవన్నీ 5 రూపీస్ ఐటమ్స్, ఇవి కూడా 5 రూపీస్ ఐటమ్సే. అలా ఎక్కడికెక్కడ బోర్డ్స్ అయితే పెట్టేశారు వీళ్ళు. అండ్ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇది చూసారా, మన నేమ్స్ రాసిస్తారు ఈ కీ చైన్స్ దగ్గర, భలే ఉంది కదా. ఈ కీ చైన్స్ మీద మన నేమ్ అయితే రాసిస్తారు. ఇదిగోండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ చైన్స్ అయితే ఉన్నాయి, భలే ఉన్నాయి అబ్బా. చూసారా, ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే గేమ్స్. సో గ్యారంటీ ప్రైజ్ అని ఉంది చూసారా, ప్రతి గేమ్కి ప్రైజెస్ అయితే ఇస్తారు. అండ్ ఈ గేమ్ వచ్చేసి ఆల్రెడీ చాలా ఎగ్జిబిషన్లో అయితే ఆడేశాను. సో ఐడియా ఉంది కదా మీకు. మంచి మంచి రైడ్స్ అయితే ఉన్నాయి, భలే ఉన్నాయి. అండ్ ఈ గేమ్ తెలుసా, బాల్తో అన్ని గ్లాసెస్ని పరిచేస్తే ఆ పైన ఉన్న టెడ్డీ బేర్స్ ఇస్తారు. అండ్ అలానే ఇంకా గిఫ్ట్స్ ఉన్నాయి, అవి కూడా ఇస్తారు. ఇందాక ఒక గేమ్ చూపించాను కదా, సో అది 6 balls-కి 50 రూపీస్. ఇది వచ్చేసి వాలీబాల్ గేమ్. అండ్ ఇప్పుడు వచ్చేసి బెలూన్ షాట్ గేమ్, గన్ షాట్ గేమ్. అక్కడ బెలూన్స్ ఉన్నాయి చూసారా. ఆల్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ చాలాసార్లు ఆడిందే కదా నేను, ఈ అన్ని గేమ్స్ ఆడేసా. నేనైతే పెద్ద ఫ్యాన్ కదా టెడ్డీ బేర్కి. సో ఈ టెడ్డీ బేర్ అయితే బాగా నచ్చేసింది నాకు.
చూసారా పెద్ద అప్పడం, ఇది ఒకటైతే తీసుకున్నాను నేను. బాగుంది కదా, చూడడానికి భలే ఉంది. పెద్ద అప్పడం అనమాట, మసాలా అప్పడం వచ్చేసి 50 రూపీస్ అనమాట. టేస్ట్ అయితే బాగుంది. అండ్ ఇంకా చిన్నపిల్లలు ఆడుకునే రైడ్స్ కూడా ఉన్నాయి. చూసారా, ఇదిగోండి స్మోక్ బిస్కెట్స్. ఎంతమంది తిన్నారు? నాకు ఇష్టం. మంచూరియా నూడిల్స్ అని, నెక్స్ట్ స్వీట్ కార్న్ అని, ఐస్ క్రీమ్ అని, అప్పడం అని, బజ్జీలు అని అన్నీ ఉంటాయి. భలే ఉంది కదా, మొత్తం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మొత్తం అయితే ఉంటుంది. ఆడేసుకొని ఇలా ఆకలి వేసినప్పుడు అయితే తినేయచ్చు. అయితే మొత్తం అది తినేలేండి, ఏదో అలా తింటున్నానంటే. బాగుంది. వ్లాగ్ సో అయిపోయింది, చూసారా. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే మీరు ఏం చేస్తారో తెలుసు కదా ఆల్రెడీ, లైక్ అయితే చేసేయండి పక్కాగా, ఓకేనా. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.